కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధనమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. తోబుట్టువుల అనురాగాన్ని చాటుకునే రక్షాబంధన్ రోజున ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం రక్షాబంధన్ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలువురు మహిళలు ఎమ్మెల్యే బడేటి చంటికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కేక్లు కట్ చేయించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల నుండి తాను బాగుండాలని, ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఎంతోమంది మహిళలు దీవించారని, వారి ఆశీర్వచనాలతో తన ఘన విజయం సాధించానని చెప్పారు. గత రక్షాబంధన్ రోజున ఎంతోమంది మహిళలు తనకు రాఖీలు కట్టి దీవించారని, వారి దీవెనలతో ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తాను రాబోయే కాలంలో మహిళలందరికీ అన్నగా, తోడుగా ఉంటానని భరోసా కల్పించారు. తాను ప్రజా ప్రతినిధి అయినప్పటికీ మహిళలకు మాత్రం అన్నగానే ఉంటానని, వారికి అన్ని మేళ్లు జరిగేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తవ్వ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఉన్నావంటే ఎదురవన, అల్లుపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మ తోడు నాన్న తోడు అన్నీ నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. చూపులోన దీపావళి, నవ్వులోన రంగోళి, పండుగలు నీతో రావాలి, నా గుండెలోన వేడుక కావాలి. రూపులోన బంగారు తల్లి, మాట మరువల్లి, రామునింట ప్రేమలు పంచాలి, ఆ సీతలాగా పేరుకు రావాలి. చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. కింది నేలను నేనే, నీలి నింగి నేనే, కన్నుల్లోని నీరే నేనమ్మా, ఆ నన్ను నువ్వు జారనికమ్మా. ఇంటి చుట్టూ గాలిని నేనే, తోరణాన్ని నేనే, తులసి చెట్టు కోటను నేనమ్మా, నీ కాపలాగా మారనివమ్మా. చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అల్లుపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఏదైతే మా అక్క చెల్లెళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాల్లో నేను బాగుండాలనే ఉద్దేశంతో, నేను గెలవాలనే ఉద్దేశంతో రాజకీయంగా బయటికి రాని అక్క చెల్లెమ్మలు కూడా నా కోసం కష్టపడి పనిచేయడం జరిగింది. లాస్ట్ సంవత్సరం కూడా ఇదే విధంగా రక్షాబంధన్ నాకు కట్టి నేను బాగుండాలనుకున్నారు. నేను బాగుంటాం కాదు, వాళ్ళు బాగుండాలని దీవించేదే రక్షాబంధన్. తప్పనిసరిగా నాకు ఎవరైతే అక్క చెల్లెళ్ళు ఉన్నారో వాళ్ళు బాగుండాలని చెప్పి వాళ్ళు నాకు రక్షాబంధన్ కడితే వాళ్ళు బాగుంటారు. కానీ వాళ్ళందరూ నేను బాగుంటే వాళ్ళందరూ బాగుంటారనే ఉద్దేశంతో ఈ రోజున అత్యంత ఘనంగా నాకు వచ్చి వీళ్ళందరికీ కట్టినందుకు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నా. ఎందుకనంటే నన్ను నమ్మి నాతో పాటు వీళ్ళందరూ ఇచ్చేసినందుకు రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక అన్నగా ఏదైతే తోడుగా ఉంటానో వీళ్ళందరి పట్ల అదే భావంతో
వీళ్ళు నా మీద ఏదైతే ప్రేమానుభావాలు చూపిస్తున్నారో అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యేకి ముందు అన్నయ్య ఎలాగ ఉన్నాడో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అన్న మా అన్నయ్య అనుకుని వీళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. తనపై ఎంతో అభిమానం చూపిస్తున్న నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఆడబడుచుకి ఒక అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా అన్ని విధాలా అండగా ఉంటానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గ మహిళలకు భరోసా ఇచ్చారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం ఉదయం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన కూటమి మహిళా నాయకులు, వీర మహిళలు, మహిళా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు మంగళహారతులు పట్టి రక్షాబంధన్ కట్టారు. రక్షాబంధన్ కట్టిన ప్రతి ఒక్క ఆడపడుచును ఎంతో ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారికి కానుకలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తమకు ఎల్లప్పుడూ రక్షగా ఉంటాననే నమ్మకంతో ఎంతో అభిమానంతో దూర ప్రాంతాల నుంచి సైతం తరలివచ్చి తనకు రాఖీ కట్టిన ప్రతి ఒక్క ఆడబడుచు చూపిన అభిమానం వెలకట్టలేనిదని, తనపై ఇంతలా అభిమానం, ఆదరణ చూపిస్తున్న నియోజకవర్గంలోని ఆడబడుచులకు ఒక సోదరుడిగా, ఆ కుటుంబంలో ఒక బిడ్డగా ఎల్లప్పుడూ అన్ని విధాలా తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ, ఆర్థిక భద్రతకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుడిపూడి రేవతి, టీడీపీ నాయకురాలు వడ్డీ వాసవిదేవి, వీర మహిళ ఎర్రంశెట్టి దేవిక సహా పలువురు కూటమి మహిళా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నిసార్లు కట్టామని అడిగా. చూసి సాయంత్రం వెళ్ళా నేను వెళ్ళా ముగ్గు వస్తుంది. ఓకే పిల్లలు చదువుకున్నారు. వస్తుందా? వస్తుంది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. రాగి కడుతున్నా ఎంత బరువు ఎక్కిపోయింది రాయి. గత 5 ఏళ్ళు అయిపోయారా ముక్కులు కట్టలేదు. రాలేదుగా పొద్దున్న ఇంటికి కట్టండి. మా కట్టాక ఒకసారి ఇటు తిరగండి. అందరూ ఇచ్చారు కాబట్టి ఇక్కడ అవకాశం వచ్చింది. అందరూ ఇటు తిరగండి. ఓకే. అదే
సీను వీళ్ళు ఎవరెవరు కడుతున్నారు చూడు. వీళ్ళందరికీ ఏం కావాలి కోరికలు తెస్తారు కదా మరి అన్నగానో తమ్ముడుగానో. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పవని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ప్రశంసించారు. చిరంజీవి అభిమానుల కోరిక మేరకు సోమవారం గురు పౌర్ణమి రోజున పవర్పేట శివాలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ చేయించామని చెప్పారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు వారం రోజుల పాటు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. అందులో భాగంగా పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేయడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం, ఆసుపత్రిలో ఉన్న రోగులకు పళ్లు పంపిణీ చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. 41వ డివిజన్ కార్పొరేటర్ ఈదుపల్లి కళ్యాణి పవన్ మరియు చిరంజీవి ఫ్యాన్స్ అభిమానుల కోరిక మేరకు ఎస్ఎంఆర్ పెదబాబు సహకారంతో సోమవారం పౌర్ణమి రోజున శివాలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబం అంతా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ వినోదాన్ని పంచుతూ జీవించాలని ముందుగా చిరంజీవికి మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు సేనం శ్రీరామకృష్ణ, ఈదుపల్లి పవన్, కట్టా ఆది, లొట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. मनोबुद्ध्यहंकार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి అభిమానులందరూ కూడా మరి వారం రోజుల పాటు కూడా
ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. రక్తదాన శిబిరాలు కానివ్వండి, అన్నదాన కార్యక్రమం కానివ్వండి, అలాగే పేదలకి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం కానివ్వండి, పేద విద్యార్థులకి పుస్తకాల పంపిణీ కార్యక్రమం, ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ముఖ్యంగా మరి రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని మరి చిరంజీవి గారి అభిమానులు వారి సంఘం వారు మరి ముఖ్యంగా 41వ డివిజన్ కార్పొరేటర్ గారు ఈదుపల్లి కళ్యాణ్ పవన్ గారు కూడా మరి పెదబాబు గారిని ఈరోజు కోరటం జరిగింది. పవర్పేటలో శివాలయంలో అభిషేకాలు చేయించి మరి ప్రసాదాలు పంపిణీ చేయాలని చెప్పేసి కోరటంతో మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. మరి ఆయన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున పౌర్ణమి పురస్కరించుకొని మన చిరంజీవి గారి 69వ పుట్టినరోజు ఆగస్టు 22వ తారీఖున పురస్కరించుకొని మన ఏలూరు నగరంలో చిరంజీవి అసోసియేషన్ ఫ్యాన్స్ అయినటువంటి శానం రామకృష్ణ గారు, ఆది గారు, అట్లాగే ఈదుపల్లి పవన్ గారు, అట్లాగే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మరి వారం రోజుల నుంచి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏలూరు నగరంలో గౌరవ శాసనసభ్యులు వారు చంటి గారి ఆధ్వర్యంలో మరి అట్లాగే గౌరవ మేయర్ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజు కూడా మరి అన్నదాన కార్యక్రమం, అట్లాగే పేద ప్రజలకు బట్టల పంపిణీ కార్యక్రమం, గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం, మరి గుళ్ళలో ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు చేసేటువంటి కార్యక్రమం, మరి ఇవన్నీ కూడా చిరంజీవి గారు నిండు 100 ఏళ్ళు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అనేక రకమైన సేవా కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. మరి చిరంజీవి గారు ఆరోగ్యంగా నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పేసి గౌరవ మేయర్ గారు ఈ రోజున నేను కూడా అభిషేకాల్లో పాల్గొనడం జరిగింది. మరి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా రాష్ట్రాన్ని బాగా నడిపించే దిశగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన కృషి చేసే విధంగా ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు, అట్లాగే వాళ్ళ అన్నగారు అయినటువంటి చిరంజీవులు గారి ఆశీస్సులు మరి పవన్ కళ్యాణ్ గారికి మెండుగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు నగరపాలక సంస్థ తరఫున గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ శాసనసభ్యులు వారి తరఫున ఏలూరు నగర ప్రజలందరి తరఫున కూడా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ ఆగస్టు 15 నుంచి 22 వరకు 8 రోజులు అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా సోమవారం శివునికి అభిషేకం నిమిత్తం మేయర్ దంపతులను అడగగానే వారు ముందుకు వచ్చి చాలా అద్భుతంగా అభిషేకం చేయించారు. అలాగే ప్రసాదాలు కూడా వారి చేతుల మీద భక్తులకు పంచడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి గారితో పాటు మేయర్ దంపతులకు కూడా అలాగే ఆరోగ్యాలతో ఇదవ్వాలని చెప్పి చిరంజీవి అమ్మాయిల తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై చిరంజీవి. మీకోసంలో అందిన అర్జీలను నాణ్యతతో పాటు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం మొక్కంటి, కె భాస్కర్ అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా 184 అర్జీలు మీకోసంలో నమోదయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్జీల పరిష్కార రేటును పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందింది లేనిది పరిశీలించాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఓ లేకుండా అర్జీల పరిష్కార తీరు ఉండాలని అన్నారు. అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అన్నారు. అర్జీలు పెండింగ్, రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కార తీరు ఉండాలని అన్నారు. వార్షిక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 20వ తేదీ నుండి హౌస్ టు హౌస్ పరిశీలనను బిఎల్ఓలు చేపట్టవలసి ఉందని, ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నేటి యువత తమంత తాముగా స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి పెడుతూ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలని, ఉపాధికై ఇతరులపై ఆధారపడకుండా ఉండాలని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి వై శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక సెయింట్ తెరెసా స్వయం ప్రతిపత్తి మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన 35వ స్నాతకోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కళాశాలలో నేర్చుకున్న విలువలను పాటిస్తూ యువత కొత్త ఆలోచనలతో స్వయం ఉపాధి దిశగా పయనించాలని ఆయన సూచించారు. భారతదేశంలో ప్రపంచ దేశాలన్నిటికంటే ఎక్కువ సంఖ్యలో యువత ఉన్నారని, ప్రపంచ దేశాలన్నీ భారతీయ యువత వైపు, వారి పురోగతి వైపు దృష్టి సారిస్తున్నాయని తెలిపారు. అందువల్ల విద్యాభ్యాసం పూర్తి కాగానే యువత సృజనాత్మకంగా ఆలోచిస్తూ నూతన వ్యాపార అవకాశాలపై దృష్టి ఉంచితే భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉండదని చెప్తూ ఆయన నూతన విద్యా విధానాల్లోని కొన్ని అంశాలను ప్రస్తావించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ విద్యార్థినులు ఈ 3 సంవత్సరాల కాలంలో కళాశాలలో తాము పెంపొందించుకున్న విలువలను, నేర్చుకున్న వివిధ రకాలైన అంశాలను ఆసరాగా చేసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. తమ కళాశాలలో సంవత్సరం పూర్తి చేయబోతున్న అనేక మంది విద్యార్థులను వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించారని తెలియజేశారు. తమ కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్ తల సైనిక్ క్యాంపులో పాల్గొందని తెలియజేశారు. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించి ఉన్నతమైన భవిష్యత్తును పొందడానికి తమ కళాశాల సాయశక్తిలా కృషి చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా అనేక రంగాలలో ప్రతిభావంతులైన వివిధ విభాగాల్లో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉపకులపతి వై శ్రీనివాసరావు చేతుల మీదుగా బంగారు, వెండి పతకాలను ప్రదానం చేశారు. డిగ్రీ పట్టాను పొందిన విద్యార్థులను కళాశాల జీవితంలో తమ అనుభవాలను, అధ్యాపకుల నుంచి నేర్చుకున్న వివిధ అంశాలు, తమ జీవితంలో మరుపురానివి ఎంతో ఉపయోగకరమైన అనుభవాల్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్
Ernest Fernandez, Principal Dr. Sister Messi, Vice Principal Sister Maria Crisia, Controller of Examination Sister Susila, Intermediate Vice Principal Sister Fatima Degal మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. St. Texas College to the student who obtained second rank in BSc Physical Sciences awarded by Dr. Mrs. P. Jyoti Pal, Head of the Department of Applied Biosciences, St. Texas College to the student who Sri Kammampadi Satyanarayan Murthy and Sri Kammampadi Nageswarama Memorial Gold Medal awarded by Sri K. Muralidhar and St. Lakshmi to the student who obtained Thank you, sir. Opportunity to hear about your future endeavors and success beyond the expectation of the dear and near ones. Remember, you will always have a home here at St. Teresa's, and we look forward to welcoming you back with open arms to share your challenges in the Alumni Guest Lecture Series and in our alumni chapters across the globe. Keep the values that you have imbibed from your alma mater. Be positive, assert yourself, succeed, keep growing strong from deep within. Nurture the development of our nation. Be empowered women who will be a treasure for the family, society and the nation. May God be with each and every one of you as you embark on this new chapter in your lives. Thank you and God bless you. Thomas, hello, affiliated to all organization. My heartfelt appreciation to the dedicated colleagues and parents for their unwavering support and sacrifices in ensuring you with a quality education. Due to your commitment and nurturing, only these graduates have reached this significant milestone. It's a great moment of celebration. Reflecting upon the 70 years of history of this esteemed college, it is very clear that it has consistently stood as a guiding beacon of enlightenment in the realm of women's education, imparting knowledge, fostering personal growth, and propelling positive societal change. The enduring legacy of this institution serves as a powerful testament to the collaborative efforts of its esteemed faculty, talented students, and accomplished alumni who have collectively worked towards advancing women's empowerment through the transformative power of education. In this graduation day, I can sense that we not only celebrate the academic accomplishment of these exceptional graduates, but also honor the indomitable spirit of perseverance, determination, and resilience that has guided each individual towards their remarkable journey of success. I can see that this spirit will continue to illuminate the graduates' path forward, empowering them to make meaningful contributions to the society and play a pivotal role in shaping a brighter and more inclusive future generations. That there are truly no limits to what can be achieved when driven by passion, dedication, and a thirst for knowledge. This institution stands not just as a prestigious jewel in the crown of Mahatma Gandhi University, but gazing upon the shining
Tertiary starts today. It symbolizes a precious gem in the illustrious archaeological legacy. Congratulations to each one of you for honoring the past, reveling in the present, and embracing boundless possibilities that await in the future. I offer my heartfelt blessings to all of you, encouraging you to continue your pursuit of excellence and serve as beacons of inspiration, fostering positive change in the world around you. రైతు సమస్యల పట్ల అధికారులు సత్వరమే స్పందించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయానికి సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని ఏలూరు రూరల్ మండలానికి చెందిన రైతులు చింతమనేనికి విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అని, అటువంటి రైతుల ప్రభుత్వంలో రైతాంగ సమస్యల పట్ల, సాగునీరు అందించడం పట్ల సమస్యలు ఎదురైతే అధికారులు సత్వరమే స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే చింతమనేని ఫోన్లో సూచించారు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అవసరమైతే తాను సంబంధిత శాఖల మంత్రులతో కూడా సంప్రదించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు చెప్పాడు రాసుకోండి అబ్బాయి ఏం చేసేసాడండి చేయించావా ఫలం ఇలాంటి చేడు ఆరిపోతున్నాయి. నీకేం సంబంధం లేదా? నువ్వు చేలు ఎండిపోతున్నాయి నీళ్ళలాగా. 5 రోజుల బట్టి నీ వర్షం లేదు కదా, నీకేం బాధ్యత లేదా? నువ్వు ఎక్కడుంటావు? విజయవాడరా, బయలుదేరరా. చాటపర దగ్గర ఉంటే ఇప్పుడు కొత్తూరులో ఉన్న మా రైతులందరూ వచ్చి మా మండల పార్టీ పెట్టిన వీళ్ళందరూ వాళ్ళ సమాధానం చెప్పి పెళ్లి మీద వాళ్ళ సమాధానం చెప్పి నీ వల్ల అయితే వెళ్ళు, నీ వల్ల కాకపోతే నా దగ్గర నీ పై ఆఫీసర్తోనో నీ సీఈతోనో నేను మాడతా మేస్తాం. చూడండి, రైతులు చూడండి. తెలుగు మాట్లాడలేదు, ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇస్తాను.
సర్టిఫికేట్ ఉంటే ఇస్తాం. ఓకే ఇప్పుడే గుర్తొచ్చావు నువ్వు అవసరం ముందు మిస్టేక్ కనపడింది. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకే 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకే 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్ట్రిడ్ టీ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA. తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుకో మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుకో మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA. తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుకో మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుకో మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి